మనం ఈరోజు నలంద యూనివర్సిటీ గురించి మరియు దాని చరిత్ర గురించి తెలుసుకుందాము. రీసెంట్గా ప్రధానమంత్రి కూడా ఈ నలంద యూనివర్సిటీని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. దీనికి గల చరిత్ర మరియు వీటిపై జరిగిన దాడులు, ఆ తర్వాత కొత్తగా నిర్మించిన నలంద యూనివర్సిటీలో గల ప్రత్యేకతలు ఏంటివి అనేటువంటిది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఈ విశ్వవిద్యాలయం గురించి 9 మిలియన్ల పుస్తకాలు కలిగి ఉన్న గ్రంథాలయం కలిగి జ్ఞానభాండాగారంగా విరాజిల్లిన ప్రపంచంలోనే పురాతన విశ్వవిద్యాలయం ఈ నలంద విశ్వవిద్యాలయం. భారతదేశంలోనే పురాతన విశ్వవిద్యాలయం అని అంటే తక్షశిల. ఇది షోడశ మహాజనపదాల కాలంలోని ఒక విద్యా కేంద్రంగా ఉండేది. దాని తర్వాత రెండో పురాతన విశ్వవిద్యాలయం అంటే ఈ నలంద విశ్వవిద్యాలయం. ఇది మధ్యయుగ భారత చరిత్రలో మనకు వస్తుంది. అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో పోల్చుకుంటే ఇది 500 సంవత్సరాల కాలం పురాతనమైనది. అయితే ఇది కుమారగుప్త కాలంలో నిర్మించబడి తూర్పు మరియు మధ్య ఆసియానంతటా 10,000 మంది విద్యార్థులను ఆకర్షించగలిగింది అన్నట్టు. అయితే అయితే ఇక్కడ ముఖ్యంగా లౌకిక బోధనలు అంటే ఇక్కడ ఇందులో వేదాలతో పాటు వైద్యం అంటే ఆయుర్వేదం, తర్కం అంటే లాజిక్, ఆ తర్వాత మ్యాథమెటిక్స్ గణితం, ఆ తర్వాత అందులో ముఖ్యమైనది ఏంటంటే బౌద్ధ తత్వ సూత్రాలను నేర్చుకునేందుకు ఇక్కడ ప్రపంచం నుంచి విద్యార్థులు వచ్చేవారు. అయితే విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులంతా కూడా బౌద్ధ మతం ఎక్కడైతే వ్యాప్తి చెందిందో ఆ దేశాల నుంచి ఎక్కువగా విద్యార్థులు వచ్చినట్లుగా మనం గమనించాలి. అయితే ఆ కాలంలో 750 సంవత్సరాల వరకు ఇలాంటి యూనివర్సిటీ ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఇది ఒక రెసిడెన్షియల్ యూనివర్సిటీ. ఆ తర్వాత ఈ యూనివర్సిటీ కుమారగుప్తుని కాలంలో నిర్మించారు. అందుకు ఈ స్థలం కూడా కుమారగుప్తుడు కేటాయించినట్లు ఆధారాలు ఉన్నాయి. గుప్తువులు ఈ హిందూ మతం పాటించినప్పటికీ కూడా వారు లౌకిక విధానాలు అనుసరించారు అని చెప్పడానికి మంచి నిదర్శనం ఈ నలంద విశ్వవిద్యాలయం. అయితే 6వ శతాబ్దంలో ఈ విశ్వవిద్యాలయానికి అధిపతిగా సున్నాను ఆవిష్కరించిన ఆర్యభట్ట దీనికి అధిపతిగా ఉన్నట్లుగా మనకు సమాచారం లభిస్తుంది. మరియు ఆచార్య నాగార్జునుడు, ధర్మపాల, శిశుపాల, ధర్మకీర్తి లాంటి వారు ఇక్కడ అధిపతులుగా పనిచేసినట్లుగా మనకు సమాచారం లభిస్తుంది. అయితే హ్యూయాన్సాంగ్స్ ఇతను ఒక చైనా బౌద్ధ యాత్రికుడు. ఇతను హర్షవర్ధన కాలంలోని భారతదేశాన్ని సందర్శించి 15 సంవత్సరాలు ఇక్కడే ఉండి హీనయాన మరియు మహాయాన మతాలను అభ్యసించి ఆ తర్వాత ఈ భారతదేశానికి గల సమాచారాన్ని ఇతనికి సంబంధించిన సియుకి అనే గ్రంథంలోని రచించడం జరిగింది. అందులో ఈ నలంద విశ్వవిద్యాలయం గురించి 8,500 మంది విద్యార్థులు చదువుతూ 1,500 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లుగా అతను పేర్కొనడం జరిగింది. అయితే ఇలాంటి విశ్వవిద్యాలయంపై మొదటిసారిగా దాడి జరిగింది ఎప్పుడు అనంటే 455-470 మధ్య గుప్త సామ్రాజ్యం చక్రవర్తి అయిన సముద్రగుప్తుని కాలంలో జరిగింది. ఈ దాడి చేసిన వాళ్ళు హూనులు మరియు మధ్య ఆసియా గిరిజన తెగలు. అయితే ప్రధానంగా వీరు విశ్వవిద్యాలయంలో గల విలువైన వనరులను దోచుకోవడానికి వీళ్ళు దాడి చేసినట్లుగా మనము గుర్తించాలి. అయితే చక్రవర్తి స్కందగుప్తుడు ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించి అక్కడ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్న 9 మిలియన్ల పుస్తకాలు కలిగిన గ్రంథాలయాన్ని అది ఈ స్కందగుప్తుని కాలంలో నిర్మించబడింది. అయితే రెండోసారి ఈ నలంద విశ్వవిద్యాలయంపై 7వ శతాబ్దంలో బెంగాల్ గౌడ చక్రవర్తుల చేత దాడి చేయాలని చెప్పేసి ప్రణాళిక రచించి వాళ్ళు కనౌజు చక్రవర్తి అయిన హర్షవర్ధన్తో రాజకీయ వైరుధ్యాల కారణంగా ఈ దాడి జరిగినట్లుగా మనం గుర్తించాలి. అయితే ఈ నలంద విశ్వవిద్యాలయం దాడికి గురైనప్పటికీ కూడా హర్షవర్ధనుడు మళ్ళీ ఆ విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించి మళ్ళీ నిర్మించి యథావిధిగా కొనసాగించడం జరిగింది. అయితే నలంద విశ్వవిద్యాలయం అనేటువంటిది పూర్తిగా ఎప్పుడు విధ్వంసం జరిగిందంటే కేవలం బక్తియార్ ఖిల్జీ ఎప్పుడైతే 1193లో బెంగాల్పై దండెత్తి రావడంతో అప్పుడు బక్తియార్ ఖిల్జీ ఆ నలంద విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరుగుతుంది. అయితే పాల రాజవంశం మరియు సేన రాజవంశంలో నలంద విశ్వవిద్యాలయం అనేటువంటిది చాలా ప్రసిద్ధ యూనివర్సిటీగా ఉండేది. ఆ తర్వాత సేన రాజవంశంలోనే అయిన లక్ష్మణసేన కాలంలో కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అతని సేనాని అయిన బక్తియార్ ఖిల్జీ 1193లో బెంగాల్పై దండెత్తి రావడంతో లక్ష్మణసేన పారిపోవడం జరుగుతుంది. అయితే బక్తియార్ ఖిల్జీ ఎటువంటి ప్రతిఘటన ఎదుర్కోకుండా బెంగాల్ మరియు బీహార్లను అతను ఆక్రమించడం జరుగుతుంది. అదేవిధంగా బక్తియార్ ఖిల్జీ బీహార్లో గల నలంద విశ్వవిద్యాలయంతో పాటు బౌద్ధ మతానికి సంబంధించిన అన్ని పాఠశాలను కూడా
సర్వనాశనం చేసి ధ్వంసం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నలంద యూనివర్సిటీ అనేటువంటిది కనుమరుగైపోవడం జరుగుతుంది. అయితే 1812లో ఫ్రాన్సిస్ బుకానస్ హామిల్టన్ ద్వారా ఇక్కడ ఒక నిర్మాణం ఉంది. ఈ నిర్మాణము అతను గుర్తించడు. ఇది ఒక నలంద విశ్వవిద్యాలయం ఇది విశ్వవిద్యాలయంగా అతను గుర్తించడు. కాకపోతే ఇక్కడ ఒక నిర్మాణం ఉంది. ఇది పురాతనమైన నిర్మాణం ఉంది అన్నట్టుగా అతను 1812లో గుర్తించడం జరుగుతుంది. ఆ తర్వాత 1861లో అలెగ్జాండర్ కన్నింగమ్ ఇది ఒక పురాతనమైన యూనివర్సిటీగా గుర్తించడం జరుగుతుంది. అయితే ఈ పురాతనమైన యూనివర్సిటీని ఏపీజే అబ్దుల్ కలాం గారు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు దీన్ని తిరిగి మళ్ళీ నిర్మించాలని భావించడం జరుగుతుంది. 2009లో నలంద యూనివర్సిటీకి వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో గుర్తింపు లభిస్తుంది. ఆ తర్వాత భారత పార్లమెంటు 2010లో నలంద విశ్వవిద్యాలయానికి చట్టాన్ని ఆమోదించి కొత్త సంస్థకు చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. అయితే 2016లో ప్రణబ్ ముఖర్జీ ద్వారా ఈ నలంద విశ్వవిద్యాలయానికి కొత్తగా నిర్మించాలని ఎప్పుడైతే భావించారో అప్పుడు శిలాఫలకాన్ని 2016లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అయితే ఈ నిర్మాణం అనేటువంటిది 2010లో చివరి దశకు వచ్చినప్పటికీ కూడా 2024 పూర్తిగా కట్టడ నిర్మాణం అనేటువంటిది పూర్తి కావడం చేత మోడీ గారు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అయితే ఈ కొత్తగా నిర్మించిన యూనివర్సిటీకి గల ప్రత్యేకతలు ఏంటి అని మనం తెలుసుకుంటే దీని పురాతనమైన శిథిలాల సమీపంలోనే బీహార్ ప్రభుత్వం 455 ఎకరాలు స్థలాన్ని అందించింది. అయితే దీన్ని నిర్మించిన ఆర్కిటెక్ట్ ఎవరంటే బివి దోషి. ఈ బివి దోషి గారు ఆధునిక సౌకర్యాలను కలుపుతూ గత స్ఫూర్తిని ప్రతిబింబించేలా పర్యావరణానికి అనుకూలమైన క్యాంపస్ని రూపొందించారు. అయితే దీని ప్రత్యేకతలు ఏంటి అంటే క్యాంపస్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే యూటిలైజేషన్